నమో గురుభ్యః. మనము మన తైత్రీయోపనిషత్తు చూసుకుంటూ వస్తూ ఉన్నాము. సంసారం అన్నది అవిద్య చేత కల్పించబడ్డ దోషం మాత్రమే. ఎందుకు అంటే దృష్టి దోషం ఉన్న వాడికి ద్వితీయాలు కనిపిస్తూ ఉంటాయి. చూపు సరిగ్గా లేని వాడికి రెండు రెండు చంద్రుళ్ళు కనిపించినట్టు. దీనివల్ల ఈ రకంగా చూసినంత వరకు ఆత్మను తెలుసుకోవడం కుదరదు. ఇటువంటి దృష్టి నశించనంత వరకు మనకు మన స్వస్థితి తెలియదు అని చెప్తూ ఉన్నారు. మన పూర్వపక్షి ఏమంటున్నారంటే విద్యా విద్యయోహో తత్ ధర్మత్వం ఇది చేత్. సరే, మిగిలినవన్నీ పోనీ సిద్ధాంతి. విద్య అవిద్య అన్నవి తత్ ఆ బ్రహ్మ పదార్థం యొక్క ధర్మాలు అయి ఉండొచ్చు కదా. బ్రహ్మ పదార్థానికి ఏమీ ఉండవు అంటే విద్యా విద్యలు ఉండిండొచ్చు కదా. పోనీ సంసారము అవిద్య వల్ల కల్పించబడ్డది అంటే ఈ విద్య అవిద్య అంటే అవిద్య వల్ల సంసారం కల్పించబడుతుంది, విద్య వల్ల ఆ సంసారము తొలగుతుంది అని అనుకున్నప్పుడు విద్య అవిద్యలు కూడా ఆత్మ యొక్క ధర్మాలు కదా అని మన పూర్వపక్షి అడిగితే నా కాదు. ఎందుకు అంటే ప్రత్యక్షత్వాత్. ప్రత్యక్షంగా తెలుస్తూ ఉన్నవి ఏవైనా సరే దృశ్యాలు, ఇంద్రియాలకు తెలుస్తూ ఉన్నవి దృశ్యాలు. ఒకవేళ విద్య అవిద్య ఆత్మ పదార్థం దాని యొక్క ధర్మాలు అవ్వాలి అంటే అవి కూడా మనకు ఇంద్రియ గోచరాలు కారాదు. కానీ విద్యా విద్యలు మనకు ప్రత్యక్షంగా తెలుస్తూ ఉంటాయి కాబట్టి అవి దృశ్యాలు. దృశ్యాలు ద్రష్ట, ఆత్మ కాదు అని చెప్తూ ఉన్నారు. వివేక అవివేకౌ రూపాదివత్ ప్రత్యక్షౌ ఉపలభ్యేతే అంతఃకరణస్థౌ. వివేకము, విద్య వల్ల కలిగే వివేకము, అవిద్య వల్ల కలిగే అవివేకము, ఇవన్నీ కూడా రూపంలాగా స్పష్టంగా ప్రత్యక్షంగా అంతఃకరణంలో ఉంటూ తెలుస్తూ ఉంటాయి కదా. నహి రూపస్య ప్రత్యక్షస్య సతః ద్రష్టు ధర్మత్వం. ప్రత్యక్షంగా తెలిసే రూపాలు దృశ్యాలు కాబట్టి సత్ ఏదైతే ద్రష్ట ఉన్నదో, దృశ్యాన్ని చూస్తూ ఉన్న ద్రష్ట, దాని ధర్మం ఎట్లా అవుతుంది? ద్రష్ట ధర్మాలు వేరు, దృశ్య ధర్మాలు వేరు. రూపాలన్నీ దృశ్యాలు, దాని ధర్మాలు ఆ దృశ్యాన్ని చూసేవాడి ధర్మం ఎట్లా అవుతుంది? కాదు అని చెప్తూ ఉన్నారు. ఎందుకు అంటే అవిద్యాచ స్వానుభవేన రూప్యతే మూఢోహం అవివిక్తం మమ విజ్ఞానం ఇది. మనకు స్వానుభవంలో కూడా అవిద్య క్లియర్గా రూపంలాగా అంటే దృశ్యంలాగా తెలుస్తూ ఉంటుంది. ఎట్లా? నేను మూర్ఖుణ్ణి, నాకు వివేక జ్ఞానం లేకుండా ఉన్నది, నా జ్ఞానానికి ఏది మంచో ఏది చెడో అని తెలియకుండా ఉన్నది అని మనమే అంటుంటాం కదా. అంటే మనలోని అవిద్య మనకు తెలుస్తూనే ఉన్నది కదా. మనలోని అవిద్య మనకు తెలుస్తూ ఉన్నది అంటే అది దృశ్యము, ఒక రూపము. అటువంటి దృశ్యము ద్రష్ట అయ్యేందుకు అవకాశం లేదు. కాబట్టి అవిద్య ఆత్మ లక్షణము, ఆత్మధర్మము కాదు. తథా అట్లానే విద్య గురించి చూద్దాము. విద్య వివేక అనుభూయతే. విద్య కూడా వేరుగా, ఆత్మకు వేరుగా దృశ్యంగా తెలుస్తూ ఉంటుంది. ఎట్లా? ఉపదిశంతి చ అన్యేభ్యః ఆత్మనః విద్యాం బుధాః తథా చ అన్యే అవధారయంతి. కొంతమంది తెలిసిన వాళ్ళు విద్యని, వాళ్ళలో ఉన్న విద్యని, వాళ్లకు తెలిసిన విద్యని వాళ్ళు ఉపదేశం చేస్తూ ఉంటారు. ఇంకా కొంతమంది వేరే వాళ్ళు వీళ్ళు చెప్తూ ఉన్న విద్యని వాళ్ళు అవధరిస్తూ తెలుసుకుంటూ ఉంటారు. ఇట్లా ఒకళ్ళు చెప్తూ ఉంటే ఒకళ్ళు తెలుసుకుంటూ ఉన్నారు అంటే అది కూడా రూపంతో ఉన్నదే కదా, దృశ్యమే కదా. నాలో ఈ జ్ఞానం ఉన్నదండి, నాలో ఈ విద్య ఉన్నది, నేను చెప్తాను అని ఒకడు
వాడు చెప్తూ ఉన్న విద్యని, వాడి జ్ఞానాన్ని పట్టుకుంటూ ఉన్నవాడు ఒకడు ఉన్నాడు అంటే, వాళ్ళ విద్య వేరుగా ఉన్నది గదా! అప్పుడు ఆ విద్య ఆత్మధర్మం కాదు. ఎందుకంటే అది దృశ్యమైపోయింది. తెలుస్తూ ఉన్నది అంటే దృశ్యం. దృశ్యం ఏదైనా సరే ఆత్మ ధర్మం కాదు. తస్మాత్ నామరూపపక్షస్యైవ విద్యావిద్యే నామరూపే చ న ఆత్మధర్మౌ. అందుకని తస్మాత్ నామరూపపక్షస్యైవ, నామరూప పక్షంలో ఉన్న నామరూపాలతో ఆ సైడున్న ఈ విద్య, అవిద్యలు 2 గూడా నామరూపాలతో ఉన్నందుచేత ఆత్మధర్మాలు కాదు. విద్యా విద్యలు గూడా నామరూపాలన్న పక్షంలో ఉన్నాయి. ఆ సైడున్నాయి. అందుకని అవి ఆత్మధర్మాలు కాదు. నామరూపయోః నిర్వహితా తే యత్ అంతరా తత్ బ్రహ్మ ఇతి శృత్యంతరాత్. వేరే శృతిలో మనం ఇప్పుడు చదువుకుంటున్నది తైత్తరీయం గాని, ఛాందోగ్యోపనిషత్తులో ఏమున్నది? నామరూపాలను నిర్వహిస్తూ ఉన్నదేదున్నదో, దేని లోపల ఈ నామరూపాలు ఉంటూ ఉన్నాయో, దాని పేరు బ్రహ్మ అని చెప్పింది. కాబట్టి నామరూపాలే బ్రహ్మ అనట్లేదు. నామరూపాలు బ్రహ్మలో ఉన్నాయి అని చెప్తూ ఉన్నది. అనగానే బ్రహ్మలో ఇవన్నీ ఉన్నాయి నిజంగా అని అనుకునేవు కాదు. తే చ పునః నామరూపే సవితరి అహోరాత్రే ఇవ కల్పితే న పరమార్థతః విద్యమానే. ఇక్కడ ఏదైతే బ్రహ్మమున్నదో అందులోనే ఈ నామరూపాలు ఉన్నాయి అనగానే నిజంగా ఉన్నాయి పరమార్థంగా, నిజంగా యాక్చువల్‌గా బ్రహ్మలో నామరూపాలున్నాయి అని అనుకోరాదు. కేవలము కల్పించబడ్డాయి. ఎట్లా? సవితరి సూర్యుడిలో రాత్రి, పగలు కల్పించబడ్డట్టు. సూర్యుడికి రాత్రేమి, పగలేమి. సూర్యుడెప్పుడు అట్లా ఉంటుంది. అయితే సూర్యుడి వల్ల రాత్రి, పగలు కల్పించబడ్డట్టు, బ్రహ్మ వల్ల కల్పించబడ్డ నామరూపాలు నిజంగా లేవు. ఉన్నట్టుగా అనిపిస్తాయి. సూర్యుడికేమున్నాయి రాత్రి, పగలు? అట్లానే బ్రహ్మకు గూడా నామరూపాలు లేవు. దానివల్ల కల్పించబడ్డట్టుగా ఉంటుంది. ఇదంతా మాయ. పరమార్థంగా న విద్యమానే లేనే లేవు అని చెప్తున్నారు. అప్పుడు మన పూర్వపక్షి ఏమంటున్నారంటే, అభేదే ఏతం ఆనందమయం ఆత్మానం ఉపసంక్రామతి ఇది కర్మ కర్తృత్వ అనుపపత్తి ఇది చేతి కదా సిద్ధాంతి. అభేదం అనుకో. ద్వితీయం లేదు, అద్వితీయం అనుకో. అటువంటి పక్షంలో మరి ఇక్కడ మన తైత్తరీయంలో మంత్రం ఏమున్నది? వాడు ఈ ఆనందమయ ఆత్మలోకి ఉపసంక్రమణం చేస్తాడు అని ఉన్నది కదా! ఉన్నది ఒకటే అయితే ఎవడు ఎందులోకి ఎట్లా ఉపసంక్రమణం చేస్తాడు? ఏదో ఒక కర్మ అంటే ఆత్మ ఉన్నది. అందులోకి కర్త మన సాధకుడు ఉపసంకరణం చేస్తూ ఉన్నాడు అని కర్త, కర్మగా, సబ్జెక్ట్, ఆబ్జెక్ట్‌గా ఒక ఆబ్జెక్ట్‌ని ఒక సబ్జెక్ట్, ఒక కర్త పొందుతూ ఉన్నట్టుగా చెప్పింది పని చెయ్యదు కదా! మరి అభేదముంటే, అద్వితీయమైతే అని మన పూర్వపక్షి అడిగితే, సిద్ధాంతి ఏం చెప్తున్నారు? అట్లా గాదు దాన్ని అర్థం చేసుకునేది. వెళ్ళడం అంటే నిజంగా వేరే వాడొకడున్నాడు, ఇంకో దాంట్లోకి వెళ్ళాడు గాదు. విజ్ఞాన మాత్రత్వాత్ సంక్రమణస్య. విజ్ఞానంగా మాత్రమే సంక్రమించడం. విజ్ఞానంగా, జ్ఞానంగానే సంక్రమించడం జరుగుతున్నదిక్కడ ఫిజికల్‌గా కాదు. జలూకాదివత్ సంక్రమణమిహ ఉపదిశ్యతే. జలూకం ఉన్నదనుకో, ఒక నీటి జలగ. నీళ్ళలో ఉన్న జలగ అదేం జేస్తుంది? ముందు ఒక ఆకు పట్టుకుని ఉంటుంది గదా! కొంచెం ముందుకు సంక్రమించి అంటే జరిగి, ఇంకొక ఆకును పట్టుకున్నాక ఈ ఆకును వదిలిపెడుతుంది. మళ్ళీ ఇంకొక ఆకు పట్టుకుని ఈ ఆకును గూడా వదిలిపెడుతూ వెళ్తుంటుంది. అట్లా అది ఉపసంక్రమణము కొంచెం కొంచెం జరుగుతూ వెళ్తుంటుంది. అట్లా వీడు ప్రపంచంలో నుంచి అన్నమయ్య
ఆత్మకు అన్నమయ ఆత్మలో నుంచి ప్రాణమయ ఆత్మకు, ప్రాణమయ ఆత్మ నుంచి మనోమయ ఆత్మకు, మనోమయ ఆత్మ నుంచి జ్ఞానమయ ఆత్మకు, జ్ఞానమయ ఆత్మలో నుంచి ఆనందాత్మకు, అట్లా వాడు ఏదో ఒక జలగ జరిగినట్టు జరుగుతుంటాడు అని అనుకుంటున్నావా నువ్వు మనసులో భావన? ఆ జలగ జరిగినట్టు నిజంగా జరగడం గాదిక్కడ. జ్ఞానము సంక్రమిస్తున్నది వాడిలో అని అర్థం జేసుకోవాలి. ఉపసంక్రామతి అంటే జ్ఞానం సంక్రమిస్తున్నది అని అర్థం జేసుకోవాలి అని చెప్తూ ఉన్నారు. అది జలూకలాగా కాదు అంటే, కిం తర్హి మరెట్లా అన్నప్పుడు విజ్ఞానమాత్రం సంక్రమణ శృతేహే అర్థః సంక్రమణం అన్న పదానికి అర్థం విజ్ఞానం మాత్రమే. సంక్రమణం అంటేనే జ్ఞానం సంక్రమించడం గాదు. సంక్రమణం అంటేనే జ్ఞానం అని అర్థం జేసుకోవాలి. సంక్రమణం అన్న పదానికిక్కడ జ్ఞానమని అర్థం జేసుకోవాలి. ప్రాప్తము పొందడమని గాదు అని చెప్తున్నారు. ఎందుకట్లా అర్థం జేసుకోవాలండి సిద్ధాంతి నువ్వు భలే జెప్తావు. నను ముఖ్యం ఏవ సంక్రమణం శ్రూయతే ఉపసంక్రామతి ఇతి చేత్ సంక్రమణం అన్నదానికి ముఖ్య అర్థము రూఢ్యర్థమేమి? ఉపసంక్రమణము. అక్కడికి జరగడం, దగ్గరికి జరగడం అని ఉన్నది గదా! అసలు దాని ఒరిజినల్ అర్థమే అది గదా! దానికి ఉన్న ముఖ్యమైన అర్థము సంక్రమణం అంటే, ఉపసంక్రమణం అంటే యాక్చువల్‌గా జరగడం అని ఉన్నది గదా! నువ్వు వేరేగా అర్థం జేసుకోమని ఎందుకు చెప్తున్నావంటే, అట్లా గాదు, అట్లా జేసుకుంటే ఇది పని జేయదు. నా కాదు. అన్నమయ్యే అదర్శనాత్ నువ్వు చూపించగలవా పోనీ? ఉపసంక్రామతి అంటే సంక్రమణము. ముఖ్య అర్థంలోనే యాక్చువల్‌గా ఫిజికల్‌గా ఇందులో నుంచి అందులోకి జరగడము అని అనుకోవచ్చు గదా! అంటున్నావు నువ్వంత ధాటిగా. నువ్వొక నిమిషం ఆలోచన చెయ్యి. నిజంగా జరగొచ్చా? అన్నమయంలో నువ్వు చూపించు పోనీ. ఆనందమయం, విజ్ఞానమయం, మనోమయం పక్కన బెట్టు. స్థూలంగా ఉన్న భౌతికమన్న అన్నమయ ఆత్మలో చూపించగలవా? లేదు గదా! నిజంగా అన్నమయ ఆత్మ ఈ స్థూలమైన దేహము పోయి లోపలికి దూరిపోయిందా? ఎక్కడికైనా దూరిందా లోపలికి? ఎక్కడికైనా చేరిపోయిందా? అది అదర్శనము నీకు కనిపించిందా అట్లా? నహి అన్నమయం ఉపసంక్రామతః బాహ్యాత్ అస్మాత్ లోకాత్ జలూకావత్ సంక్రమణం దృశ్యతే అన్యథా వా. అస్మాత్ బాహ్యాత్ లోకాత్ బయట ప్రపంచంలో నుంచి ఏంటో వాడు ఒక జలుకలాగా, ఒక జలగలాగా, లేదో ఇంకెట్లో ఒకట్లా లోపలికి అన్నమయంలోకి నిజంగా జరుగుతూ ఉండడం నువ్వు కళ్ళతో చూసావా ఎక్కడైనా ఫిజికల్‌గా? లేదు కదా! కాబట్టి దాన్నట్లా ముఖ్యార్థంలో అర్థం చేసుకుంటే తెలీదు. గౌణార్థంలో ఔపచారికంగా అర్థం జేసుకోవాలి దాన్ని. ఏదో ఆయన సింహంలాగా ఉన్నాడండి అంటే, నిజంగా సింహంలాగా 4 కాళ్ళు, తోక, జూలుతో ఉన్నాడని అర్థం జేసుకుంటావా? సింహం అన్న ముఖ్య అర్థంతో. ఔపచారికంగా గౌణార్థంతో సింహం లాంటి పరాక్రమంతో ఉన్నాడు అని గదా అర్థం జేసుకుంటావు. అట్లానే ఇక్కడ ఉపసంక్రామతి అంటే ఫిజికల్‌గా ఎక్కడి నుంచి ఎక్కడికో జరుగుతున్నాడని గాదు. జ్ఞానం అని అర్థం జేసుకో. వాడు జ్ఞానంతో వ్యాపిస్తున్నాడు అని అర్థం జేసుకో అని చెప్తున్నారు. మరీ స్థూలం నుంచి సూక్ష్మమైన తన స్థితికి చేరుతున్నాడు. ఆ విధంగా వ్యాపిస్తున్నాడని అర్థం జేసుకోవాలి అని చెప్పారు. మళ్ళీ ఇంకొక ప్రశ్న వేస్తున్నారు మన పూర్వపక్షి. మనోమయస్య బహిః నిర్గతస్య విజ్ఞానమయస్య వా పునః ప్రత్యావృత్యా ఆత్మసంక్రమణం ఇతి చేత్. నువ్వు చెప్పింది బానే ఉంది. కరెక్టే సిద్ధాంతి. నేను గూడా ఆలోచించాను. అవును కరెక్టే. నిజంగా బయట ప్రపంచమంతా అన్నమయ్య ఆత్మలోకి, ఆ దేహంలోకి దూరిపోవడం లాంటివి నిజంగా జలగలాగా చేరిపోవడం లేదు. నేను గూడా చూడలేదు. నువ్వు చెప్పింది అవును కరెక్టే. దాన్ని పక్కన పెడదాం. అన్నమయ్య పక్కన పెడదాం. వేరేవి చూద్దాం పట్టు. మనోమయం ఉంది గదా! విజ్ఞానమయం ఉంది గదా! ఈ మనోమయ ఆత్మనో, విజ్ఞానమయ ఆత్మనో ఇవి
బహిః నిర్గతస్య బయటికి వెళ్ళి పునః మళ్ళీ ప్రత్యావత్య వెనక్కి తిరిగి ఆత్మలోకి వాటిలోకి అవి వచ్చేయచ్చు కదా! నా బుద్ధి బయటికి వెళ్ళి బయట ప్రపంచంలో తిరిగి మళ్ళీ అది వెనక్కొచ్చి బుద్ధిగా లోపల చేరిపోవచ్చు కదా! అట్లా చెప్తున్నదో ఏమో ఇక్కడ మంత్రము అంటే, అట్లా అర్థం చేసుకుంటే 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి అన్నమయాన్ని పూర్తిగా వదిలిపెట్టేయాలి. ఇక్కడ ఆ రకంగా చెప్పలేదు. అన్నీ ఒకటేలాగా చెప్పింది మన మంత్రము. 2 అన్నమయము ప్రాణమయంలోకి, ప్రాణమయము మనోమయంలోకి అని చెప్పింది గానీ, మనోమయమే బయటికెళ్ళి మళ్ళీ మనోమయంలోకొచ్చేసింది. జ్ఞానమయమే బయటికెళ్ళి మళ్ళీ జ్ఞానమయంలోకొచ్చేసింది. దాంట్లోకదొచ్చేసిందని చెప్పట్లేదు. దాన్ని మళ్ళీ మనం వేరుగా ఐదవతిగా అర్థం చేసుకోరాదు. అందుకని నువ్వు చెప్పింది కాదు. స్వాత్మని క్రియా విరోధాత్ అన్యః అన్నమయం అన్యం ఉపసంక్రామతి ఇతి ప్రకృత్యా మనోమయః విజ్ఞానమయః వా స్వాత్మానం ఏవ ఉపసంక్రామతి ఇతి విరోధః స్యాత్. స్వాత్మని క్రియ దాంట్లోకదే వెళ్ళిపోవడం అన్నా క్రియ బయలుదేరుతుంది. నువ్వు చెప్పినట్టు మనోమయమో, జ్ఞానమయమో బయటికెళ్ళి మళ్ళీ వచ్చాయంటే దాంట్లోకది వచ్చినట్టు చెప్పాల్సొస్తుంది. అప్పుడు విరోధం అయిపోతుంది. ఇక్కడ చెప్తూ ఉన్న మంత్రంతో సరిపోదు. ఇక్కడ మంత్రం ఏం చేసింది, ఏదో అన్యం వేరేదొకటి అన్నమయంలోకి ప్రవేశించింది. అన్యః ఒకటి వేరేది, అన్యం అన్నమయం వేరేగా ఉన్న అన్నమయంలోకి ఉపసంక్రమణం చేసింది అని ప్రకృత్యా మొదలుపెట్టి ఆ ప్రకరణాన్ని ఇంకా అక్కడి నుంచి మనోమయము, విజ్ఞానమయం అని చెప్తూ వచ్చింది. కానీ మనోమయమే బయటికెళ్ళి మళ్ళీ మనోమయంలోకి, జ్ఞానమయం బయటికెళ్ళి జ్ఞానమయంలోకి దాంట్లోకదే వచ్చింది అని చెప్తే అది విరోధమైపోతుంది. పని చెయ్యదు. వేదం చెప్తున్న మంత్రానికి వేరే అర్థం చెప్పినట్టుంటుంది. తథా అట్లానే ఆనందమయస్య ఆత్మ సంక్రమణం ఉపపద్యతే. ఆనందమయం గూడా మనోమయం, జ్ఞానమయం అన్నావు నువ్వు. నేను ఆనందమయం గూడా చెప్తాను పట్టు. నువ్వు అన్నమయం పక్కన పెట్టి దాని గురించి మాట్లాడకుండా మనోమయ, జ్ఞానమయాలన్నావు. ప్రాణమయం గూడా పట్టించుకోలేదు. ఆనందమయం వదిలిపెట్టావు. నేను పోనీ మిగిలినవేమో గానీ ఆనందమయం చెప్తాను పట్టు. ఆనందమయం గూడా దాంట్లోకది సంక్రమించడం అన్నది లేదిక్కడ. ఎందుకంటే తర్వాత ఇంక వేరే మంత్రాలు గూడా వస్తున్నాయి. తస్మాత్ కాబట్టి ప్రాప్తి సంక్రమణం అపి అన్నమయాదీనాం అన్యతరం అకర్తృకం. తస్మాత్ కాబట్టి సంక్రమణం అన్న పదానికి ప్రాప్తి, ఇక్కడి నుంచి అక్కడికి చేరడం, వేరే దాన్ని పొందడం అన్న అర్థం కాదు. అపి అట్లానే ఇది కూడా కాదు. ఏది అన్నమయాదీనాం, అన్నమయాదుల్లో ఏదో ఒకటి కర్తగా ఉండడము, కర్తగా లేకపోవడము, ఒకటి కర్మగా ఉండడము, ఇటువంటివన్నీ లేవు. అన్నమయాన్ని పక్కన పెట్టి మిగిలినవన్నీ ఏదో కర్తగా ఉండి ఏంటో కర్మగా చేస్తాయి, అట్లాంటివన్నీ చెప్పడానికి కుదరదు. పారిశేష్యాత్ అన్నమయాది ఆనందమయ అంతా ఆత్మ వ్యతిరిక్త కర్తృకం జ్ఞానమాత్రంచ సంక్రమణం ఉపపద్యతే. కాబట్టి మిగిలిందేమి, అన్నమయాది, అన్నమయం నుంచి మొదలుపెట్టి ఆనందమయ అంతం, ఆనందమయం వరకు ఆత్మకు వ్యతిరేకంగా కర్తగా ఇంకేదో ఉన్నది కాదు. సంక్రమణం అని చెప్పింది జ్ఞానమాత్రం అని చెప్తేనే అది ఉపపద్యతే పనిచేస్తుంది. జ్ఞానమాత్రత్వే చ ఆనందమయాంతస్తస్యైవ సర్వాంతరస్య ఆకాశాది అన్నమయాంతం కార్యం సృష్ట్వా అనుప్రవిష్టస్య హృదయగుహాభిః సంబంధాత్ అన్నమయాదిషు అనాత్మసు ఆత్మవిభ్రమః సంక్రమణేన ఆత్మవివేక విజ్ఞాన ఉత్పత్త్యా వినశ్యతి. జ్ఞానమాత్రం అనుకున్నావనుకో అన్నింటికి పనిచేస్తుంది. ఈ జ్ఞానము ఆనందమయం లోపల ఉండి సర్వానికి మొత్తానికి లోపల ఉంటూ
ఇవతల ఆకాశం దగ్గర నుంచి మొదలుపెట్టి అన్నమయం వరకు కార్యం మొత్తము ప్రపంచం సృష్టించి, అందులోకే అనుప్రవేశ్య హృదయ గుహలోనే ఉంటూ ఆ సంబంధంగా అన్నమయాదులన్నింటిలో గూడా నేను అన్న ఆత్మభావనతో ఆ భ్రమ కలిగిస్తూ ఉన్నదేదున్నదో, ఇటువంటి భ్రమను సంక్రమణము అంటే ఆత్మ వివేక విజ్ఞానం అది కలగడంతో నశిస్తుంది. నువ్వు జ్ఞానం అనుకున్నావనుకో లాభమేమి అంటే, జ్ఞాన సంక్రమణము అంటే ఆత్మానాత్మల్ని వివేకం చేసి ఆత్మ అంటే ఏంటి అని చూసుకోగలిగిన జ్ఞానం కలిగిందనుకో. అప్పుడు ఎటువంటి అజ్ఞానము, భ్రమ తొలగుతుంది అంటే, ఏదైతే ఆనందమయానికి లోపల ఉండి, అన్నింటికి లోపల ఉండి ఆకాశం దగ్గర నుంచి అన్నింటిని సృష్టించి కార్యజగత్తును ఎంతవరకు అన్నమయం వరకు సృష్టించి, అందులోకి ప్రవేశించి, అక్కడే ఉండి ఆ సంబంధంతో అన్నమయాదులన్నీ జూసుకొని ఇది నేను అన్న భ్రమ బెట్టుకున్నదేదున్నదో అదే అవిద్య. ఈ సంక్రమణం జరిగిందనుకో, ఆత్మ వివేక విజ్ఞానం ఉత్పత్తి కలిగిందనుకో, సంక్రమణం అంటే ఏమి? ఆత్మ వివేక విజ్ఞానం ఉత్పత్తి. ఆత్మ అంటే ఏమి అన్న వివేక జ్ఞానము, విజ్ఞానం కలిగితే, దాంతో దేహాలన్నీ నేను అన్న ఆత్మభావన, దేహాద్యభిమానము, ఆ భ్రమ ఏదున్నదో విభ్రమము, అది నశించిపోతుంది. జ్ఞానం కలిగితేనే భ్రమ తొలగుతుంది. అంతేగాని ఫిజికల్‌గా ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్‌కి వెళ్తే అజ్ఞానం పోతుందా ఎక్కడైనా? జ్ఞానం కలిగితే అజ్ఞానం పోతుందా? భ్రమ పోతుందా? ఫిజికల్‌గా ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్‌కి జలగలాగా కదిలితే ఎక్కడికో పోయి చేరితే పోతుందా? కాబట్టి ఇక్కడ సంక్రమణం అంటే జలగలాగా ఒక చోటు నుంచి ఒక చోటుకెళ్ళినట్టు గాదు. కర్త, కర్మ వేరుగా ఉన్నారని గాదు. జ్ఞానం సంక్రమిస్తే మాత్రమే అజ్ఞానం, అవిద్య నశిస్తుంది అని చెప్తూ ఉన్నది ఇక్కడికి మంత్రము అని ఎక్స్‌ప్లెయిన్ చేశారు. తత్ ఏతస్మిన్ అవిద్యా విభ్రమనాశే సంక్రమణశబ్దः ఉపచర్యతే నహి అన్యథా సర్వగతస్య ఆత్మనః సంక్రమణం ఉపపద్యతే. కాబట్టి ఇక్కడ అవిద్య వల్ల ఈ విభ్రమము దేహాలన్నీ జూసుకుని ఇదే నేను అన్న ఏ భ్రమ ఉన్నదో అది నశించాలి అంటే సంక్రమణ శబ్దానికి ఔపచారికంగా జ్ఞానమన్న అర్థాన్ని తీసుకుంటేనే పనిచేస్తుంది. పైగా ఇంకొక విషయమేంటంటే, అన్యథా వేరే విధంగా సర్వగతమైన ఆత్మ, అంతటా ఉన్న ఆత్మ ఎక్కడి నుంచి ఎక్కడికి నిజంగా ఫిజికల్‌గా సంక్రమిస్తుంది జలగలాగా అని అనుకుంటున్నావో, అంతటా ఉన్న ఆత్మ ఎక్కడి నుంచి ఎక్కడికి ఏది వెళ్ళదది. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళదది. దాన్ని అది పొందే అవసరం గూడా లేదు. దాన్నది ఎట్లా పొందుతుంది ఏదైనా సరే. నీ సొంత జలగైనా సరే దాన్నది పొందుతుందా? కాబట్టి ఇక్కడ చెప్తున్నది సంక్రమణం అన్నది జ్ఞానం అయితేనే ఇదంతా పనిజేసేది. వస్తువంతర అభావాత్ చ వేరే వస్తువు ఉన్నదా? ఉన్నదంతా ఒకటే. ఉన్నదంతా ఒకటే అయినప్పుడు, భేదమే లేనప్పుడు, మొత్తమంతా అద్వితీయమైతే ఎక్కడి నుంచి ఎక్కడికి ఏది పోతుంది? ఏది చేరుతుంది? ఎందుకు? అవసరమే లేదు. నచ స్వాత్మనః ఏవ సంక్రమణం దాన్నది చేరడం అన్నది ఉండనే ఉండదక్కడ. నహి జలూక ఆత్మానం ఏవ సంక్రామతి. పోనీ నువ్వు చెప్పే జలూక ఎగ్జాంపుల్, నువ్వు చెప్పే జలగ ఎగ్జాంపుల్‌లో గూడా జలగను పొందుతుందా? కావాలంటే ఒక్క ఆకును ఇంకొక ఆకు నుంచి జరుగుతూ అది వేరే ఆకుని చేరొచ్చు గానీ, దాన్నది పొందడం అన్నది ఉండదు. తస్మాత్ సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ ఇతి యథోక్తలక్షణ ఆత్మప్రతిపత్త్యర్థం ఏవ బహుభవన సర్గప్రవేశ రసలాభభయ సంక్రమణాది పరికల్ప్యతే బ్రహ్మణి సర్వవ్యవహారవిషయే न तु परमार्थतः निर्विकल्पे ब्रह्मणि कश्चिदपि विकल्पः उपपद्यते।
అందుకని సత్యము, జ్ఞానము, అనంతము, బ్రహ్మ అని ఈ ఉక్త లక్షణాలతో చెప్పబడ్డ లక్షణాలతో ఉన్న ఆత్మ ప్రతిపత్తి సరిగ్గా అర్థమవ్వడం కోసమే. ఇక్కడ చెప్తున్న ఆత్మని మనం సరిగ్గా అర్థం చేసుకోవడం కోసం, దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయడం కోసమే ఓహో! బహుభవనాలు, ఎన్నో ఏవో రూపాలున్నాయి. ఆ సృష్టుల్లోకి ఏవేవో సృష్టించడము. నేను ఒకటున్నాను, చాలా అవుతాను అని అనుకోవడం. బహుభవనము. ఆ సృష్టించిన వాటిలోకి అదే అనుప్రవేశం చేయడము. అక్కడ ఆనంద రసాన్ని ఏంటో పొందడము. ఒకవేళ దానికది వేరేగా చూసుకున్నదంటే భయాన్ని పొందడము. వేరేది లేదు అని తెలుసుకున్నది అంటే, జ్ఞానం సంక్రమించింది అంటే, మళ్ళీ అది అభయ ప్రతిష్ఠ. ఆ స్థితికి చేరుకోవడము. ఇవన్నీ గూడా పరికల్పించబడ్డాయి. ఊరికనే వీటన్ని ఆ బ్రహ్మ పైన, బ్రహ్మణి ఉపరి బ్రహ్మ పైనే ఇవన్నీ కల్పించబడ్డాయి. సర్వ వ్యవహార విషయాలన్నింటికి ఆధారభూతమైన బ్రహ్మం పైన ఇవన్నీ కల్పించబడ్డాయి. పరమార్థతః నతు, పరమార్థంగా కాదు. నిజంగా పరమార్థంగా నిజం కల్పన గూడా లేదు. నిర్వికల్పే బ్రహ్మణి, నిర్వికల్పమైన ఏ వికారాలు లేని బ్రహ్మలో కశ్చిత్ వికల్పః, ఏ వికల్పము అపి కూడా న ఉపపద్యతే, కుదరనే కుదరదు. తమేతం నిర్వికల్పం ఆత్మానం ఏవం క్రమేణ ఉపసంక్రమ్య, అంటే విదిత్వా న బిభేతి కుతశ్చన అభయం ప్రతిష్ఠాం విందతే ఇతి ఏతస్మిన్ అర్థే అపి ఏషః శ్లోకః భవతి. తం దాన్ని, ఏతం దీని, ఇదేంటిదింతకీ? నిర్వికల్పం. ఏ వికల్పనలు అందులో కల్పించబడలేదు. అది ఆత్మ. అది నేను అని ఏవం ఈ విధంగా క్రమంగా వాడు ఉపసంక్రమ్య, క్రమంగా ఉపసంక్రమించడం అంటే క్రమంగా వాడు విదిత్వా తెలుసుకుని, ఇంకా కుతశ్చన నా బిభేతి, ఇంక దేని వల్ల గూడా వాడు భయం పొందడు. అంటే ఏమి? అభయం ప్రతిష్ఠాం విందతే, అభయ ప్రతిష్టను పొందుతాడు. అభయం అన్న స్థితిని చేరుకుంటాడు. ఇతి ఏతత్ అస్మిన్ అర్థే అని ఈ అర్థంలో, దీన్ని పరమార్థంగా, పరమ ప్రయోజనంగా మనకు అర్థమయ్యే విధంగా చెప్పడం కోసమే అపి మరి ఏషః శ్లోకః భవతి, ఈ శ్లోకం మనకొచ్చింది. అందుకని ఆ శ్లోకం అట్లా ఉన్నది. సర్వస్యైవ అస్య ప్రకరణస్య ఆనందవల్లీ అర్థస్య సంక్షేపతః ప్రకాశనాయ ఏషః మంత్రః భవతి. ఈ ప్రకరణంలో, ఈ ఆనందవల్లి అన్న ప్రకరణంలో మొత్తము ఏమి చెప్తున్నది ఈ ఉపనిషత్తు మనకు అని, దాని అర్థాన్ని సంక్షేపంగా ఒక్క చోట ప్రకాశింపచేయడం కోసం, అంటే మనకు అర్థమయ్యే విధంగా తెలియజెప్పడం కోసమే ఏషః మంత్రః భవతి, ఈ మంత్రం ఉన్నది అని మన భాష్యం అక్కడ పూర్తవుతూ ఉన్నది. తర్వాత ఈ ఆనందవల్లిలో చివరిగా ఒక్క అనువాక, అందులో ఒక్క మంత్రము మిగిలి ఉన్నాయి. చూస్తూ వెళ్దాము. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ ఆనందం బ్రహ్మణః విద్వాన్ న బిభేతి కుతశ్చన ఇతి. ఏతం హ వావ న తపతి కిమహం సాధు న అకరవం, కిమహం పాపం అకరవం ఇతి. సహ యః ఏవం విద్వాన్ ఏతే ఆత్మానం స్పృణుతే ఉభే హి ఏవ ఏషః ఏతే ఆత్మానం స్పృణుతే యః ఏవం వేద ఇతి ఉపనిషత్. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ అని మనకు 4 అనువాకలో కూడా ఇదే మంత్రం భాగం వచ్చింది. అక్కడ కూడా 4 అనువాకలో ఇదే ఆనందవల్లిలో యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ ఆనందం బ్రహ్మణః విద్వాన్ న బిభేతి అని ఇదే మంత్రభాగం ఉన్నది. అయితే ఈ 4 అనువాక నుంచి
ఈ 8దో అనువాక పూర్తి చేసి 9దో అనువాకలోకొచ్చేసరికి మన వేదమంత్రం ఏం చెప్తున్నది, కొంత విషయాన్ని ఇంకా విస్తృతంగా మనకు నేర్పించింది కాబట్టి, ఇంతకుముందు 4 అనువాకలో కదాచన న బిభేతి అని చెప్పింది. ఎప్పుడూ కూడా ఇంక వాడు భయపడడు అని. ఏదైతే మనసుతో సహా వాక్కులు కూడా ఆ ఆనందమన్న పరబ్రహ్మను తెలుసుకోలేక వెనక్కు తిరుగుతాయో, అటువంటి ఆనందాన్ని, బ్రహ్మానందాన్ని ఏ విద్వాంసుడు తెలుసుకుంటాడో, ఇంకా అటువంటి వాడికి ఎప్పుడూ కూడా భయముండదు. ఎప్పుడూ కూడా. ఇంక వాడికి ఎప్పుడూ భయముండదు అని చెప్పింది. ఇప్పుడు 9దో అనువాకలో ఎప్పుడూ భయముండదనట్లేదు. కుతశ్చన ఇంక దేని వల్ల గూడా భయముండదు అని చెప్తున్నది. ఇక్కడ కేవలం కాలం జెప్పింది. పలానా టైంలో, పలానా టైం గాకుండా అని అట్లా టైం గురించి ఎప్పుడు వాడికి భయముండదు అని చెప్పింది. ఏ కాలంలో గూడా వాడికి భయముండదని చెప్పింది. ఇక్కడ కాలమని గాదు అసలు దేని వల్ల గూడా వాడికి భయం లేదు అని చెప్తూ ఉన్నది. ఏదైతే వాక్కులు మనసుతో సహా ప్రయత్నం చేసి దాన్ని తెలుసుకోలేక వెనక్కి తిరుగుతాయో, అటువంటి ఆనందం బ్రహ్మణః ఆనందం అంటే బ్రహ్మానందాన్ని ఏ విద్వాంసుడైతే తెలుసుకున్నాడో, వాడింకా దేని వల్ల కూడా భయపడడు. ఎప్పుడూ భయపడడు సరే, దేనికి వాడికి భయముండదింకా. భయమన్నది లేదు వాడికి దేని వల్ల గూడా. ఇతి అని చెప్తూ, ఎట్లా? అసలు దేని వల్ల గూడా వాడికి భయం లేకపోవడం అంటే ఎట్లా? అని ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉన్నది మనకు మంత్రము. ఏతం హవావన తపతి వాడింక దేనికి తపన పొందడు. వాడికింక దేని వల్ల తాపముండదు. తాపత్రయాలనేంటో జెప్తారు. త్రయం లేదు, ఏకం లేదు. అసలు ఏ రకమైన తాపము వాడికుండదు. మోస్ట్‌లీ మనుషులు అన్నింటికన్నా ఎక్కువగా తప్పించిపోయేదెప్పుడు? మరణం గురించే గదా! చావు గురించే ఎవరైనా ఎక్కువగా భయపడేది, బాధపడేది, తప్పించిపోయేది. పైగా మన మంత్రం ఇంకా దీర్ఘంగా ఆలోచించి అది ఇంకా ఏం చెప్తుంది? ఒక విషయాన్ని క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. మనిషన్నవాడు ఎక్కువగా తప్పించిపోయేదెప్పుడు అంటే, చనిపోతూ ఉన్న సమయంలో అయ్యయ్యో! నేను ఎందుకని సాధు న అకరవం బతికున్నంత వరకు ఏ మంచి పని చేయకపోతినే, నేను అయ్యయ్యో! ఎందుకని పాపం కరవం ఇతి పాపమే చేశాను. బతికున్నంత వరకు నేను, నా భార్య, నా భర్త, నా బిడ్డలు అనుకుంటూ ఏవేవో పాపిష్టి కర్మలన్నీ, ప్రాపంచికమైన కర్మలన్నీ చేస్తూ వచ్చానే. ఆత్మ కోసం నేను ఏ ప్రయత్నం చేసుకోకపోయానే. ఎందుకు నేను నా కోసం మంచి చేసుకోకపోతిని? అయ్యయ్యో! ఎందుకు నేను ఇటువంటి పాపపు కర్మలన్నీ చేస్తినే? మళ్ళీ ఈ పతన కారణమైన కర్మల వల్ల, ఆ పాపం వల్ల మళ్ళీ జన్మలు పొందే స్థితి వరకు తెచ్చుకుంటేనే, అయ్యో! మృత్యువుని తెచ్చుకుంటేనే, అయ్యో! బతికుండగానే అమృతత్వాన్ని పొందకపోతినే అని వాడికి చాలా బాధనిపిస్తుంటుంది. సహయహం ఏవం విద్వాన్ ఏతే ఆత్మానం స్పృణుతే. అయితే కానీ బ్రహ్మానందం తెలిసిన వాడిని ఇటువంటి అయ్యో! పాపం చేశానే, పాపిష్టి వాడిని, అయ్యో! పుణ్యం చేసుకోకపోతినే అన్నవి వాణ్ణి తాకవు. ఇటువంటి తాపాలలో నుంచి వాణ్ణి వాడు స్పృణుతే రక్షించుకుంటాడు, కాపాడుకుంటాడు. చనిపోతూ ఉన్న సమయంలో అయ్యో! నేను పుణ్యకర్మలు చేయకపోయానే, అయ్యో! పాపిష్టి కర్మలు చేశానే అని ఈ 2 రకాల తాపాలు వాణ్ణి అప్పుడు తాకవు. ఇవి వాణ్ణి అప్పుడు తపింపచెయ్యలేవు. ఎందుకు? ఎందుకు? మరణకాలంలో శరీరం పడిపోతూ ఉన్నదని తెలుస్తుంటే గూడా, అయ్యో! పుణ్యం చేయలేకపోయానే, బతికున్నంత వరకు కాలం వ్యర్థంగా పాపకర్మలకు వినియోగించానే అని వాడు ఎందుకు తపించడు అంటే,
ఉభే హి ఏవ ఏషః ఏతే ఆత్మానం స్పృణుతే. పాపమైనా సరే, పుణ్యమైనా సరే నాకు వేరుగా లేవు అని వాడనుకుంటాడు. వేరుగా లేదంటే ఇంక వేరుగా లేదంతే. బ్రహ్మానందం తెలిసినవాడు, బ్రహ్మమే నేను అని తెలిసినవాడు, మళ్ళీ పాపమొకటి, పుణ్యమొకటి వేరుగా ఉన్నాయి. పాపకర్మల వల్ల నాకేంటో నరకాది లోకాలు మళ్ళీ జన్మలొస్తాయి. పుణ్యకర్మల వల్ల ఏంటో నాకు పుణ్యలోకాలొస్తాయని వాడు ఇన్నెందుకు చూస్తాడు? అవన్నీ నాలో మాయగా కల్పించబడ్డవి, నిజంగా లేవు. పరమార్థంగా ఇవేవీ లేవు అని తెలుసుకున్న వాడిని అవెందుకు ఇంక బాధ పెడతాయి? అందుకని వాడికేమీ బాధ లేదు. ఆ విధంగా వాడిని వాడు రక్షించుకుంటాడు. యహ ఏవం వేద, ఈ విధంగా తెలిసినవాడు అట్లా ఉంటాడు. వాడికి మరణకాలం ఆసన్నమైందని లేదు. ఆ సమయంలో అయ్యయ్యో అన్న తాపాలు లేవు. వాడు అప్పుడు, ఎప్పుడు ఒకే విధంగా బ్రహ్మానందంలోనే ఉంటాడు. ఇది ఉపనిషత్ అని ఉపదేశము తెలుస్తున్నదా అని మన తైత్తిరీయ ఋషులు ఆ మంత్రాన్ని పూర్తి చేశారు. దానికి భాష్యం చూద్దాము. యతః, యస్మాత్, ఏదైతే, ఏది, నిర్వికల్పాత్ యథోక్త లక్షణాత్ అద్వయ ఆనందాత్ ఆత్మనః. నిర్వికల్పము, ఏ వికల్పాలు లేవని చూసుకున్నాం గదా! యథోక్త లక్షణాలు సత్యం, జ్ఞానం, అనంతం, బ్రహ్మ, అది అద్వయము, అది ఆనందము, అది ఆత్మ. అటువంటి దాన్ని చేరుకుందాము అని బయలుదేరి వాచః, వాక్కులు. వాక్కులంటే ఏమి? అభిధానాని ద్రవ్యాది సవికల్ప వస్తు విషయాణి వస్తు సామాన్యాత్ నిర్వికల్పే అద్వయేపి బ్రహ్మణి ప్రయోక్తృభిః ప్రకాశనాయ ప్రయుజ్యమానాని. వాక్కులు ఎందుకుంటాయి అసలు? వాటి పరమార్థమేమి? మాటలు ఎందుకుంటాయి? ఆ అభిధానాలు ఏదో ఒక ద్రవ్యం మొదలైనవి ఏవైనా ఉన్నాయనుకోండి, ఒక పదార్థం ఉన్నదనుకోండి, అవన్నీ సవికల్పాలు. రకరకాలుగా వేరువేరుగా తెలుస్తూ ఉన్న పదార్థాలు ఏవో ఉన్నాయనుకోండి, వస్తువులు, విషయాలు వేరువేరుగా ఉన్నవి. వాటిని చెప్పడం కోసం మాటలుంటాయి. ఇది పెన్ను, ఇది కంప్యూటర్, ఇది గోడ, ఇది మీన, ఇది పుస్తకము, ఇది చెట్టు, ఇది పక్షి, ఇది చిలుక అని వేరువేరుగా చెప్పడానికి ద్రవ్యాలను, పదార్థాలను, సవికల్పంగా ఉన్న పదార్థాలను గురించి చెప్పడం కోసం వాక్కులుంటాయి. ఇప్పుడు ఈ వాక్కులేం చేస్తాయి? వస్తు సామాన్యము. వేరు వేరు విషయాలు గాదు, విశేషాలు గాదు. సామాన్యం. సవికల్ప విశేష వస్తువులు గాదు. నిర్వికల్ప సామాన్య వస్తువు ఒకటున్నది. అద్వయమైన బ్రహ్మము. దాని గురించి చెప్పడానికి కూడా పాపము మన ప్రయోక్త అంటే ఆ పదాలను, మాటలను ప్రయోగించేవాడు ఆత్మ పదార్థాన్ని, నిర్వికల్పమైన ఆత్మ పదార్థాన్ని చెప్పడానికి కూడా సవికల్పమైన పదార్థాలను నిర్వచించడానికి, చెప్పడానికి పనికొచ్చే పదాలనే వాడి కదా చెప్పవలసొస్తుంది పాపం. పదాలను ప్రయోగించేవాడు ఆ పదాలు ఎందుకున్నాయి అంటే ఏవో పదార్థాలు, వేరువేరుగా ఉన్న ద్రవ్యాలు, వాటి గురించి చెప్పడానికి పదాలేవో ఉంటాయి. అయితే నిర్వికల్పమైన సామాన్య వస్తువు ఒకటున్నది. దాన్ని చెప్పడానికి గూడా మళ్ళీ ఇవే పదాలు వాడాల్సొస్తుంది పాపం ఆ ప్రయోగం చేసేవాడు. ఆ పదాల్ని ప్రయోగించేవాడు ప్రయోక్త. ఏదో ఈ నిర్వికల్పమైన, అద్వయమైన, సామాన్యమైన వస్తువు ఒకటున్నది. దాన్ని, ఆ బ్రహ్మని చెప్పడానికి గూడా, దాని గురించి ప్రకాశము, దాన్ని వివరించడం కోసం ప్రయోగించాల్సొస్తుంది పాపం. మరి వేరే దారి లేదు. ప్రపంచంలో ఏవేవో పదార్థాలు ఉన్నట్టుగా కల్పించబడ్డవేవున్నాయో, వాటి గురించి చెప్పడానికి పనికొచ్చే పదాలనే, మాటలనే పెట్టుకుని, వాటిని దాటి ఉన్న పరబ్రహ్మను గూడా చెప్పవలసొస్తుంది పాపం. కానీ ఆ విధంగా ప్రయోక్త ఆ పదాల్ని అట్లా ప్రయోగించినా గూడా, ఆ వక్త చెప్తున్నవాడు అట్లా వాటిని ఉపయోగించినా గూడా, ఆ పదాలకు లిమిటేషన్స్ ఉంటాయి గాబట్టి, వీడు ఎంత ప్రయత్నం చేసినా సరే, ఆ పదాలు అంత స్ట్రెచ్ కావు. వాటిని స్ట్రెచింగ్ చేసి
సాగదీసి, సాగదీసి పరబ్రహ్మం దాకా చేరుద్దాము. అసలు దాన్ని అర్థమయ్యేలాగా ఎక్స్‌ప్లెయిన్ చేద్దామంటే కుదరదు. అప్రాప్య. అప్రకాశ్యైవ. అప్రాప్య అంటే ఏమి? దాన్ని ప్రకాశింపచేయలేవు. బ్రహ్మను చూపించలేవు. ఇంకవేం జేస్తాయి పాపము? నివర్తంతే అంటే స్వసామర్థ్యాత్ హీయంతే. వాటి సామర్థ్యం, వాటి సమర్థత సమ్యక్‌గా అర్థము. దాని అర్థాన్ని తెలియచెప్పడము చెయ్యలేక హీయంతే. నశించిపోతాయి. పదాలు ప్రయోగించేవాడు ఎంత గొప్ప గొప్ప ప్రయోగాలతో, ఎంత గొప్ప గొప్పగా ఆ పదాల్ని ప్రయోగించినా గూడా పదాలు చేరుకోలేవక్కడికి. సరే ఇంతకీ మనసా సహా అన్నారు గదా! మనసు సంగతి చూద్దాము. అదేం జేస్తుంది? మనః ఇతి ప్రత్యయః విజ్ఞానం. మనస్సని ఇక్కడ వాడింది ఏదున్నదో దానికి అర్థం విజ్ఞానం. మనసన్నది ప్రత్యయము. విజ్ఞానం. తచ్చ యత్ర అభిధానం ప్రవృత్తం అతీంద్రియే అపి అర్థే తదర్థే చ ప్రవర్తతే ప్రకాశనాయ. ఈ మనసు కూడా ఏదో వాక్కున్నదనుకోండి. వాక్కులు ప్రవర్తిస్తూ ఉంటే, మనం మాటలతో ఏదైనా చెప్తూ ఉంటే, ఇంద్రియాలకు కూడా దాటి ఉన్న ఏదైనా ఒక పదార్థాన్ని గగన కుసుమం అన్నామనుకోండి. నిజంగా కళ్ళతోటి ఆకాశంలో పువ్వు చూడలేకపోయినా గూడా, మనస్సు అంటే ఆ జ్ఞానము ఏదో ఒకటి కల్పించి చూపిస్తుంది. కావాలంటే ప్రకాశింపచేస్తుంది. యత్ర చ విజ్ఞానం తత్ర వాచః ప్రవృత్తిః. జ్ఞానమున్నది అంటే మాటలుంటాయి. నాలో ఏదైనా జ్ఞానం ఉన్నది అంటే దాని గురించి చెప్పడానికి మాటలను వాడుతాను. నాలో ఆ వస్తువు గురించిన విజ్ఞానం లేదు అంటే నేనింక ఏమి చెప్పను. నేను క్వైట్‌గుంటాను. నాకు ఒక వస్తువు గురించిన జ్ఞానం ఉన్నది, నాలెడ్జ్ ఉన్నది అంటే దాన్ని చెప్పడానికి నోరు తెరిచి మాట్లాడతాను. కాబట్టి వాక్కులు దాంతో పాటు కలిసున్న జ్ఞానము 2 ఒకటేసారి ప్రవర్తిస్తూ ఉంటాయి. తస్మాత్ అందుకని ఇక్కడ మనసా సహా అని చెప్పాల్సొచ్చింది మనకు మంత్రము. తస్మాత్ సహైవ వాక్ మనసయోః అభిధాన ప్రత్యయయోః ప్రవృత్తిః సర్వత్రా. వాక్, మనసు అంటే ఏదో ఒక మాట అది చెప్తూ ఉన్న అర్థము. వాటి యొక్క ప్రవృత్తి కలిసి పనిచేస్తూ ఉంటాయి. అర్థం లేకుండా అంటే జ్ఞానం లేకుండా, మనసు లేకుండా ఇక్కడ మనసంటే అర్థం, దాని జ్ఞానం. ఆ పదం యొక్క జ్ఞానం. అది లేకుండా ఒకవేళ ఊరికనే పదం ఉచ్చరించామంటే, అర్థం తెలియకుండా మాట వాడామంటే అది ఊరికనే ధ్వని. కానీ అర్థం తెలిసి ఏదైనా పదాన్ని మనం వాడామంటే, అది ఏదో ఒక విషయాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. తస్మాత్ కాబట్టి బ్రహ్మ ప్రకాశనాయ సర్వదా ప్రయోక్తృభిః ప్రయుజ్యమానా అపి వాచః యస్మాత్ అప్రత్యయ విషయాత్ అనభిధేయాత్ అదృశ్యాది విశేషణాత్ సహ ఏవ మనసా విజ్ఞానేన సర్వప్రకాశన సమర్థేన నివర్తంతే. తస్మాత్ కాబట్టి బ్రహ్మాన్ని చూపించడానికి అన్ని విధాలుగా గూడా ప్రయోక్తలు అంటే ప్రవచనకర్తలు, వక్తలు ఏవో పదాలను వాడుతూ ఉంటారు పాపము. ఏవో మాటల్లోనే బ్రహ్మను ఎక్స్‌ప్లెయిన్ చేయాలి గదా! మన ఋషులైనా సరే ఉపనిషత్తుల్లో. ఎంత ప్రయత్నం జేసినా అయినా గూడా ఆ వాచః వాక్కులు పాపము యస్మాత్ ఏదైతే వాళ్ళు ఆ పదాలతో, ఆ మాటలతో చెప్పాలనుకున్నది ఏ పదార్థమో అప్రత్యయ విషయం. ప్రత్యయాలకు అందే విషయం గాదు. అనవిధేయం. దానికి రూపము లేదు, నామము లేదు. చెప్పడానికి మాటలు చాలవు. అదృశ్యాది విశేషణాత్. దానికి దృశ్యం అంటే రూపము లేదు, అది కనిపించదు, అది వినిపించదు, దాన్ని స్పృశించలేము, దాన్ని పట్టుకోలేము అట్లాంటిది. అటువంటి దాన్ని మాటలతో చెప్పడానికి ట్రై చేస్తే మనసా సహా అంటే విజ్ఞానేన సహా. ఇక్కడ మనసంటే జ్ఞానం. ఆ పదాల్లో చెప్పబడుతున్న జ్ఞానం ఇంకేమైనా సరే మొత్తం అన్నీ ట్రై చేసి గూడా సర్వప్రకాశన సమర్థేన ఎన్ని విధాలుగా దాన్ని మనకు సమర్థవంతంగా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేసినా గూడా
నివర్తంతే చెయ్యలేక వెనక్కు తిరుగుతాయి. ఇంకేం చేస్తాయి? వాటి వల్ల గాదు. ఎందుకు అంటే ఆ బ్రహ్మ పదార్థం అది అట్లాంటిది. అది ఆనందం. మరి ఎట్లా? మాటలకు తెలీదు. మాటల్లోని జ్ఞానానికి తెలీదంటే, మరి దాన్ని తెలుసుకోవడం ఎట్లా అంటే తెలుస్తుంది. అస్సలు తెలియకుండా పోవద్దు అనట్లేదు. మాటలకో, మాటల్లో పెట్టి ఏదో జ్ఞానంతోటో దాన్ని ఎట్లోకట్లా పట్టుకుందామంటే కుదరదు గానీ, ఇట్లా గాదు దాన్ని తెలుసుకునేది. ఆ బ్రహ్మము ఎట్లా తెలుస్తదంటే అది ఆనందం. అందుకనే గదా మనకేం జెప్పింది మన మంత్రము? శ్రోత్రియస్య, అవృజినస్య, అకామహతస్య అయి ఉన్నావా? చెప్పు. నువ్వు ఈ శాస్త్రాల్లో చెప్పిన విషయాలన్నీ బాగా క్లియర్‌గా అర్థం చేసుకుని, అవృజినము నీలో కోరికలు, కోపాలు, లోభితనాలు, భయాలు ఏమీ లేకుండా, ఏ కామాలతో వాటితో హతము దెబ్బతినకుండా నీ మనస్సు దృఢంగా, స్థిరంగా, నిశ్చలంగా ఉన్నదా? అయితే ఇంగ కూర్చో నీకు తెలుస్తుంది. మాటల్లో వాడు వీడు చెప్తే నువ్వు ఏంటో మనసులో భావన చేసుకుందామంటే కుదరదు. నీలో ఈ లక్షణాలుండాలి. శ్రోత్రియస్య, అవృజినస్య, అకామహతస్య అయితేనే వాడికి ఆనందం తెలుస్తుంది. తెలిస్తే దాని పేరు బ్రహ్మము. అట్లానే దాన్ని పట్టుకోవాలి. వేరే రకంగా మాటల్లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తే పట్టేసుకుందామంటే కుదరదు. పైగా ఇంతే అయిపోలేదు. శ్రోత్రియస్య, అవృజినస్య, అకామహతస్య అయిపోయిందనుకునేవు కాదు. సర్వ ఈషణ వినిర్ముక్తస్య. సర్వ ఈషణలకు అన్ని రకాల చేష్టలు, అన్ని రకాల కోరికలు అన్నింటిని వదిలిపెట్టి ఉన్నవాడెవడున్నాడో, సర్వ సన్యాసం చేసినవాడెవడున్నాడో, అటువంటి వాడు మళ్ళీ కొత్తగా చేసేదేం లేదు. వాడి ఆత్మభూతం ఇది. వాడి స్వరూపం అది వాడికి తెలుస్తుంది. శ్రోత్రియస్య, అవృజినస్య, అకామహతస్య, సర్వ ఈషణ వినిర్ముక్తస్య ఉన్నాడనుకో వాడి స్వరూపం అది. అంతేగాని దాన్ని మనసు నిండా రకరకాల ఈషణలు పెట్టుకుని, కోరికలు పెట్టుకుని, కోరికలతో దెబ్బతిన్న మనసులు పెట్టుకుని, ఆ విధంగా పతనమైపోయిన ఏ శాస్త్రాన్ని సరిగ్గా అధ్యయనం చేయని వాడున్నాడో, అటువంటి వాడు ఊరికే మాటల్లో తెలుసుకుందామంటే ఇది తెలిసేది గాదు. ఇవన్నీ ఉన్నవాడికి వాడి స్వరూపము. వాడికి వాడి స్వానుభవం అది. విషయీ సంబంధ వినిర్ముక్తమది. ఇది ఈ మాటలతో తెలియబడే విషయము అని చెప్పడానికి అది విషయం గాదు, విషయీ గాదు. అసలా సంబంధమే లేదు దానికి. అది స్వాభావికము. స్వతసిద్ధమది. నిత్యము, అవిభక్తము. నీకు వేరుగా లేదు. నువ్వు వేరేగా ఉంటే గదా నువ్వు దాన్ని మళ్ళీ వెళ్లి తెలుసుకోవడం సెపరేట్‌గా. అది పరమానందము. ఆ బ్రహ్మను విద్వాంసులు ఆ విధంగానే తెలుసుకుంటారు. ఈ లక్షణాలతో ఉన్న వాళ్ళ స్వరూపం అది వాళ్ళకి తెలుస్తుంటుంది. యథోక్తేన విధినా చెప్పిన విధంగా దాన్ని పట్టుకున్నవాడు ఇంక కుతశ్చన దేని వల్ల గూడా బిభేతి భయపడడు. ఎందుకు భయపడడు? నిమిత్తమేమి? కారణమేమి? వాడు భయపడడానికి రెండోది ఉంటే గదా వాడికి భయం. ఏదో ఉన్నది కాబట్టి నాకు భయం అనడానికి రెండోది లేదు. లేదా నాకేదో తక్కువయింది వస్తుందో రాదో అన్న ఆలోచన కావాలి అంటే రెండోదేదో ఒకటుంది. అది నాకు గావాలి అన్న ఆశ ఉండాలి. అది లేదు. నిమిత్తమే లేకపోవడం, కారణమే లేదు. భయం కలగడానికి కారణమే లేకపోవడం వల్ల భయం ఉండదు వాడికి. నహి తస్మాత్ విదుషః అన్యత్ వస్తు అంతరం అస్తి భిన్నం యతః బిభేతి. తస్మాత్ కాబట్టి ఆ విద్వత్తు కలిగిన వాడు, ఆత్మ తెలుసుకున్నవాడు ఎవడున్నాడో, అన్యత్ వస్తు అంతరం నాస్తి. వేరే వస్తువు ఒకటి వాడికి లేనే లేక వాడు కాక రెండోది లేనే లేదు గాబట్టి, భిన్నమన్నది లేదు గాబట్టి, వాడికి భయం లేదు. ఒకవేళ వాడికి ఏదైనా వేరేగా ఒకటి ఉన్నదంటే గదా భయం. దానివల్ల వాడు భయపడతాడు. వేరేదేది లేకపోతే వాడికెందుకు భయం? అవిద్యయా యదా ఉదరమంతరం కురుతే అథ తస్య భయం భవతీతి యుక్తం. అవిద్య వల్ల ఏదో వేరేగా ఉన్నదని అత్యల్పంగా భేదం చూసినా సరే వాడికి భయం కలగడము యుక్తమే అవును. అయితే విదుషః చ అవిద్యా కార్యస్య తైమిరిక దృష్ట ద్వితీయ చంద్రవత్
నాశాత్ భయనిమిత్తస్య న బిభేతి కుతశ్చన ఇది యుజ్యతే. విదుషుడున్నాడు, బ్రహ్మానందాన్ని తెలుసుకున్నవాడు. వాడికి అవిద్య వల్ల కలిగిన కార్యము, ఈ తైమిరిక దృష్టము, కళ్ళు సరిగ్గా పనిచెయ్యని వాడికి, కంటి దోషం ఉన్నవాడికి ఒక చంద్రుడు 2 చంద్రుళ్ళుగా కనిపించినట్టు ఎందుకుంటుంది? వాడికి అది లేకపోవడం వల్ల భయానికి కారణము రెండోది నాశమై ఉండడం చేత కుతశ్చన దేనివల్ల గూడా వాడు న బిభేతి భయపడడు అని చెప్పడము. అందుకని ఇక్కడ ఆ పదాన్ని ప్రయోగించింది మన మంత్రము. మనోమయే చ ఉదాహృతః మంత్రః మనసః బ్రహ్మ విజ్ఞాన సాధనత్వాత్. ఇంతకు ముందు మనోమయం, ఇక్కడ మనోమయ ఆత్మ అని చెప్తూ ఉన్నప్పుడు అక్కడ గూడా ఇంతే విషయము. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అని చెప్తూ ఉన్నప్పుడు ఆనందం బ్రహ్మణః విద్వాన్ న బిభేతి కదాచన అని చెప్పింది గదా! అక్కడ చెప్తూ ఉన్న సమయంలో, మనోమయం గురించి చెప్తూ ఉన్న సమయంలో ఉదాహరణగా ఈ మంత్రము మనస్సు బ్రహ్మ విజ్ఞాన సాధనంగా చెప్తూ, అక్కడ బ్రహ్మత్వం అధ్యారోప్య, బ్రహ్మత్వాన్ని ఈ మనోమయం పైన అధ్యారోపణ చేసి తత్ స్తుత్యర్థం, దాన్ని స్తుతి చేస్తూ న బిభేతి కదాచన ఇది భయమాత్రం ప్రతిషిద్ధం. అక్కడ ఎప్పుడూ భయముండదు అని భయాన్ని అక్కడ ప్రతిషేధించింది. ఇక్కడేం చెప్తున్నది? ఇది అద్వైత విషయము. అక్కడ మనస్సు అని వేరేగా ఒకటి చూపించింది. అక్కడ గూడా చెప్పింది. అక్కడ భయం పోతుంది అని చెప్పింది. ఇక్కడ అద్వైతం చెప్తూ ఉన్న ఈ ప్రకరణంలో కుతశ్చన, అసలు దేనివల్ల గూడా భయం లేదు అని, అసలు భయానికి నిమిత్తాన్ని, కారణాన్నే ప్రతిషేధిస్తూ ఉన్నది. అక్కడ భయముండదు అని చెప్పింది. ఇక్కడ అసలు భయానికి కారణం గూడా లేదింకెళ్ళు అని చెప్తూ ఉన్నది అని చెప్పారు మన శంకర్ల వారు. మన పూర్వపక్షికి ఒక అనుమానమొచ్చింది. నను అస్తి భయనిమిత్తం సాధు అకరణం పాపక్రియా చ. ఎందుకుండదండి? భయానికి కారణం ఉంటూనే ఉంటుంది గదా! మంచి పని చేయకపోయానే, పాపం చేశానే అని భయం ఉంటుంది గదా! ఎవరైనా పుణ్యకర్మలు చేయకపోతే, అయ్యో! నేనేమి పుణ్యం చేయట్లేదే అని భయపడతారు. పాపకర్మలు చేస్తూ ఉంటే, అయ్యో! పాపకర్మలు చేస్తున్నానే అని భయపడతారు. పాపకర్మలు చేయడం వల్లనో, పుణ్యకర్మలు చేయకపోవడం వల్లనో భయం కలుగుతుంది గదా! భయ నిమిత్తము ఇదే గదా! అదొకటుంటుంది గదా! అంటే నయ్యేవం, అట్లా ఉండదు అని మన సిద్ధాంతి ఏం చెప్తున్నారు? కథమనడిగితే ఉచ్యతే చెప్తాను పట్టు. ఏతం యథోక్తం ఏవం విధం, ఏవం విధం ఈ విధంగా తెలుసుకున్నవాడు. హవావా ఇది అవధారణార్థౌ. హవావా అంటే దాన్ని స్ట్రెస్ చేయడం కోసం, ఇంకా సరిగ్గా మనకు అర్థమయ్యే విధంగా అవతరించడం కోసం, శ్రద్ధ కోసం చెప్తున్నారు. ఏది? న తపతి న ఉద్వేజయతి న సంతాపయతి. తపతి అంటే ఉద్వేగం పొందడు వాడు. తపించడు అంటే సంతాపం ఉండదు వాడికి. కథం పునః సాధు అకరణం పాపక్రియా చ న తపతి ఇది ఉచ్యతే. కథం పునః దేనివల్ల వాడు తపన పొందడు అంటే, నేను మంచి పని చేయకపోయానే, పాపకర్మలు చేశానే అని తపనలు వాడికి ఉండవు. కిం తస్మాత్ ఎందుకు అంటే, సాధు శోభనం కర్మ నా ఆకరవం. సాధు అంటే శోభన కర్మ అంటే మంగళకరమైన పనులు, మంచి పనులు చెయ్యలేకపోయానే అంటే నా కృతవానస్మి, నా అకరవం అంటే నా కృతవానస్మి అని వాడికి పశ్చాత్ సంతాపః భవతి. నా పశ్చాత్ అంటే ఇంక దాని తర్వాత అయ్యో! చెయ్యకపోయానే అని తర్వాత వాడికి ఆ బాధ, తాపము, సంతాపము ఉండదు. ఎప్పుడు? ఆసన్నే మరణకాలే, చనిపోయే సమయంలో అయ్యయ్యో! నేను ఏమాత్రం పుణ్యకర్మలు చేసుకోబోయానే అని ఆ రకమైన తాపం, సంతాపం వాడికప్పుడు ఉండదు. అదే విధంగా కిం అయ్యయ్యో! ఎందుకని నేను అకస్మాత్
పాపం ప్రతిషిద్ధం కర్మ అకరవం కృతవాన్ అస్మి. పాపకర్మ అంటే ప్రతిషిద్ధమైన కర్మ. వద్దురా అన్న పని ఎందుకు చేశాను? అయ్యయ్యో! ఇతి చ అని నరక పతనాది దుఃఖ భయాత్ తాపః భవతి. అయ్యయ్యో! వద్దన్న పనులు చేశానే, పాపకర్మలన్నీ చేశానే, అనవసరంగా పోయి నేను నరకంలో పడతానే, అందులో నరక దుఃఖాలన్నీ భరించాలే అని ఆ భయానికి ఎంతో తాపం పొందుతాడు వాడు. ఏతే ఈ 2 గూడా సాధు అకరణ పాప క్రియే ఏవం ఏనం న తపతః యథా అవిద్వాంసం తపతః. విద్వాంసుడికి బ్రహ్మానందం పొందిన వాడికి మంచి పని చెయ్యకపోయానే, పాపకర్మలు చేశానే అన్న తపనలు అవిద్వాంసుణ్ణి ఎట్లా తపింపచేస్తాయో అట్లా వీడిని తపింపచెయ్యవు. కస్మాత్ పునః ఎందుకు విద్వాంసన్ న తపతే ఇతి ఉచ్యతే. అవి విద్వాంసుణ్ణి ఎందుకు తపింపచెయ్యవు అంటే, సహ యః ఏవం విద్వాన్ ఏతే సాధు అసాధుని తాపహేతు ఇతి ఆత్మానం స్పృణుతే అంటే ప్రీణయతి లేదా బలయతి వా పరమాత్మ భావేన ఉభే పశ్యతి ఇతి అర్థః. కస్మాత్ మరెందుకని విద్వాంసుణ్ణి ఈ 2 అయ్యయ్యో! మంచి పనులు చేయకపోయానే, అయ్యయ్యో! పాపిష్టి పనులు చేశానే అన్న ఈ 2 వాడినెందుకు తపింప చెయ్యలేవు అంటే, వాడెవడైతే విద్వాన్ ఉన్నాడో, వాడు బ్రహ్మానందం తెలిసినవాడు. ఎవడు విద్వాన్? శ్రోత్రియస్య, వృజినస్య, అకామహతస్య, సర్వ ఈశన వినిర్ముక్తస్య సో అండ్ సో ఫోర్త్ వాడికి ఆత్మభూతంగానే తెలుస్తూ ఉన్నదేదున్నదో అటువంటి వాడికి ఏతే ఈ 2 గూడా అయ్యో! మంచి పనులు చేయలేదే, అయ్యో! పాపకర్మలు చేశానే, సాధు, అసాధు, సాధు కర్మలు, అసాధు కర్మలు, పుణ్యకర్మలు, పాపకర్మలు అన్నవి తాపహేతువులు కావు. తపింపచెయ్యడానికి కారణాలు కావు. ఎందుకు అంటే ఆత్మానం స్పృణుతే. ఆత్మలోనే ప్రీణయతి బలయతివా వాడి ఆత్మ వాడికి అటువంటి బలాన్నిస్తూ ఉంటుంది. వాడిని అట్లాంటి ప్రీతితో నింపుతూ ఉంటే ఎట్లా పరమాత్మ భావేన పరమాత్మ భావనతో ఉన్నవాడు ఆ విధంగా బలంగా ఉన్నవాడు ఆ రెండింటిని తనుగానే చూస్తాడు. పాపకర్మ, పుణ్యకర్మ అని మళ్ళీ వేరుగా ఏదో ఉన్నది అని వాడు ఎందుకు అనుకుంటాడు? ఏదో కలలో చూసినట్టు చూస్తూ ఉంటాడు వాడు. నాకు వేరుగా ఉన్నాయని వాడు అనుకోడు అని అర్థం. ఉభే పుణ్యపాపైః యస్మాత్ ఏవం ఏషః విద్వాన్ ఏతే ఆత్మానం ఆత్మరూపేణ ఏవ పుణ్యపాపే స్వేన విశేషరూపేణ శూన్యే కృత్వా ఆత్మానం స్పృణితే ఏవ. ఉభే ఈ 2 పాపపుణ్యాలు అని ఏవి అనుకుంటారో అజ్ఞానంతో అవిద్యతో ఉన్నవాళ్ళు పాపమేదో ఉంటుంది, అది నేను చేశానంటే నాకు నరక బాధలొస్తాయి, నాకెంతో దుఃఖం కలుగుతుంది. నేను పుణ్యకర్మలనేవో ఉంటాయి అవి చేశానంటే నాకు మంచి జరుగుతుంది. అయ్యో! పుణ్యకర్మలు చేయలేదే, అయ్యో! పాపకర్మలు చేశానే అని ఏవున్నాయో అవి హి యస్మాత్ ఏవం ఈ విధంగా ఏషః విద్వాన్ ఈ విద్వాన్ ఏతే వీటిని ఆత్మానం ఆత్మరూపేణైవ తనుగానే చూస్తాడు. పుణ్యపాపే స్వేన విశేష రూపేణ పుణ్యము, పాపము లాంటివి గూడా మళ్ళీ నేనే నాలోనే కల్పించుకున్నవి నిజంగా పరమార్థంగా లేవు. పుణ్యపాపాలన్నవి మళ్ళీ వేరుగా లేవు అని చూస్తున్నవాడు వాటి వల్ల ఎందుకు తపిస్తాడు? ఎందుకు వాటికి భయపడతాడు? అవి శూన్యే లేకుండా పోవడం చేత విశేష రూపంగా శూన్యీకృత్వా ఆత్మానం స్పృణితే ఏవ. వాడు ఆత్మగా బలంగా ఉంటాడు. ఆత్మ ప్రీతితో ఉంటాడు వాడు. ఆత్మరతితో ఉంటాడు ఆత్మారాముడు. వాడికి ఏవో పాపపుణ్యాలు వేరుగా ఉన్నట్టుగా, వీడిని బాధపెడుతున్నట్టుగా ఎందుకనిపిస్తాయి? వాడి రూపంగా అన్ని ప్రతిది నాదే పో అనుకుంటాడు వాడు. ఎవడు? కహ ఆ విధంగా అనుకునేవాడెవడు అంటే, యహ ఏవం వేద ఎవడైతే ఇట్లా తెలుసుకుంటాడో. ఎట్లా? యథోక్తం అద్వైతం ఆనందం బ్రహ్మ వేద. ఇక్కడ చెప్పబడ్డ ఈ మొత్తం ప్రకరణంలో ఏ విధంగా అద్వైతం అన్నది, ఆనందం అన్నది మన వేదమంత్రం ఉపదేశం చేసిందో, అటువంటి అద్వైతం ఆనందం బ్రహ్మను వేద తెలుసుకున్నాడో,
తస్య వాడికి ఆత్మభావేన దృష్టే తనుగానే చూస్తూ ఉన్నాడు గాబట్టి, ఆ దృష్టి ప్రతిది వాడి దృష్టి ప్రతిది తనుగానే చూస్తూ ఉన్నాడు. వేరుగా చూడట్లేదు గాబట్టి, పుణ్యపాపే నిర్వీర్య. ఆ పుణ్యానికి, పాపానికి శక్తి లేక అతాపకే ఇంకవి వాడిని తప్పింప చెయ్యలేక, జన్మాంతర ఆరంభకే వాడికి మళ్ళీ జన్మల్ని ఆరంభించేందుకు వాటికి అంత శక్తి లేక అట్లా ఉంటాయంతే. పాపపుణ్యాలు ఒకవేళ వాడిలో ఏదో సూర్యుడిలో పగలు, రాత్రి కల్పించబడినట్టుగా ఉన్నట్టుగా అనిపించినా గూడా, వాడినింక అవి ఏ విధంగా గూడా బాధపెట్టవు. ఎందుకు? మళ్ళీ జన్మల్ని ఇవ్వలేవు. అవి నిర్వీర్యమైపోతాయి. ఏదైతే విత్తనాలను వేయించామనుకోండి, విత్తనాలను వేయిస్తే, ఆ విత్తనాలు మళ్ళీ మొలకెత్తేందుకు కావలసిన బలాన్ని కోల్పోయి నిర్వీర్యమై ఉంటాయి గదా! అట్లా ఈ పాపపుణ్య కర్మలు గూడా మళ్ళీ జన్మలను ఇవ్వడానికి శక్తి లేక నిర్వీర్యమై ఉంటాయి. కాబట్టి అవి వాడిని బాధ పెట్టవు. అతాపకంగా ఉంటాయి అని చెప్తూ ఉన్నది మన మంత్రము. ఇతి ఏవం యథోక్తాస్యాం వల్యాం బ్రహ్మవిద్యా ఉపనిషత్ సర్వాభ్యః విద్యాభ్యః పరమరహస్యం దర్శితం ఇత్యర్థః. ఇది ఈ విధంగా ఈ వల్లిలో, ఈ బ్రహ్మ విద్యను ఉపదేశం చేస్తున్న ఆనందవల్లిలో ఉపనిషత్ సర్వాభ్యః విద్యాభ్యః సర్వ విద్యలలోని పరమ రహస్యం మొత్తము ఇక్కడ చూపించబడ్డది. పరం శ్రేయః అస్యాం నిషణ్ణమితి. పరమ శ్రేయస్సు మొత్తం వచ్చి ఇక్కడ కూర్చుని ఉన్నది. మొత్తమంతా ఇక్కడే ఉన్నది అని చెప్తూ ఉన్నారు. దాంతో మనకు మన ఆనందవల్లి కూడా పూర్తయింది. ఇంకా మూడవ వల్లి, ఇంకా చివరి వల్లి భృగువల్లి ఉన్నది. మనము వచ్చే వారం కలిసి కూర్చొని మన భృగువల్లిని మొదలుపెట్టుకుని శంకర భాష్యంతో సహా మంత్రాలను విచారణ చేస్తూ వెళ్దాము. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. శుభం భవతు.